బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ఈరోజు జడ్జి ముందర ప్రవేశపెట్టేటువంటి ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఇక ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు కేసు బుక్ అయినటువంటి సందర్భంలో నమోదైన సెక్షన్లు ఏంటి, ఆయా సెక్షన్ల ద్వారా తీసుకోబోయే చర్యలు ఏ విధంగా ఉంటాయి, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు ఉన్నారు. రామకోటయ్య గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. ఈ కేసులో అరెస్ట్ జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు, ఎందుకంటే 24 గంటల్లో ఆయన తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయాలి. సో సెక్షన్లు బుక్ చేసినటువంటి సెక్షన్లు కానీ బిఎన్ఎస్ సెక్షన్లు కొన్ని ఉన్నాయి, ఐటీ యాక్ట్ ఉంది, అలానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టారు. సో ఏంటి ఈ కేసులో ఉన్నటువంటి కీలక సెక్షన్లు, అవి ఏం చెప్తున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? సెక్షన్ 61 క్లాస్ 1 ప్రకారం నేరపూరితమైనటువంటి కుట్ర బిఎన్ఎస్. అదేవిధంగా సెక్షన్ 196 క్లాస్ 1 కూడా 199 కూడా పెట్టారు. దాని ప్రకారం ఒక మతాన్ని ఉద్దేశించి దేశభావాన్ని రగిలించి ఆ వ్యక్తుల మీద కనుక చేసినట్లయితే దానికి సంబంధించి ఒక సెక్షన్ 299 కింద కూడా ఒక భావజాలాన్ని, వ్యక్తుల యొక్క భావజాలాన్ని, వాళ్ళని మనోభావాలని, మతాలకు సంబంధించి, కులాలకు సంబంధించి, ప్రాంతాలకు సంబంధించి, వారి మధ్య ఉన్నటువంటి విభేదాలని కానీ వాళ్ళ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను రచ్చగొట్టేటటువంటి సెక్షన్లు పెట్టారు. ముఖ్యంగా సంబంధించి మీడియాకు సంబంధించి 353 క్లాస్ 1 ప్రకారం చూస్తే ఏదైతే ఒక మీడియాలో ఒక వ్యక్తుల్ని ప్రేరేపించి లేదంటే ఉద్రేకపరిచి మాట్లాడేటువంటి సెక్షన్స్ కూడా చేశారు. అదే 356 క్లాస్ 2 కింద కూడా ఒక సెక్షన్ పెట్టారు. దానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి మహిళలకు సంబంధించి వాళ్ళని కించపరిచే విధంగా ఇలాంటి సెక్షన్స్ కూడా పెట్టారు. ముఖ్యంగా మన ఐటీ యాక్ట్ 67 క్లాస్ 2 కింద పెట్టారు. అదేవిధంగా అక్కడ ఎవరైతే ఉన్నారో శిరీష గారు, ఇప్పుడు మాదిగా కార్పొరేషన్ ఎస్సీలకి సంబంధించి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్ 3 క్లాస్ 1 కింద కూడా పెట్టారు. అంటే మన ఐటీ యాక్ట్ కావచ్చు, బిఎన్ఎస్ సెక్షన్స్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఏదైతే మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, మహిళలను కించపరిచే విధంగా, మహిళల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి సెక్షన్స్ సంబంధించి 196 క్లాస్ 1కి సంబంధించి పెట్టారు. అదే 299 కింద కూడా సెక్షన్స్ ని పెట్టడం బిఎన్ఎస్ ప్రకారం ఆపాదించడం జరిగింది. ఇవన్నీ కూడా అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఒక కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యల ద్వారా అమరావతిని దెబ్బతీసే విధంగా ఒక మీడియా సంస్థ సాక్షి మీడియా, దాంట్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఒక కేఎస్ఆర్ గారు, అదేవిధంగా కృష్ణరాజు గారు, వీళ్ళందరూ కూడా పాత్రధారులు, సూత్రధారులు. ఇంత ముందు మనం చెప్పుకున్నట్టు అమరావతి మీద వాళ్ళ యొక్క భావజాలాన్ని స్ఫూర్తితంగా చేశారనే ఉద్దేశంతో ఈరోజు అమరావతిలో ఏస్యలో ఉన్నటువంటి రాజధాని, ఒకప్పుడు దేవతలకి రాజధాని అమరావతి అని చెబితే దానికి కాంట్రడిక్షన్ గా ఏసీలు నివసిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి అనాలిసిస్ ప్రకారం చెప్పారు. ఇవన్నిటిని కూడా వాళ్ళ భావాలు ఇవన్నీ కోర్టులో నిలబడేటువంటి సెక్షన్లేనా, కేసులో నిలబడేటువంటి సెక్షన్లేనా? ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక వాదన చేస్తున్నారు, నేను అసలు ఏమీ అనలేదు, ఆ డిబేట్ మోడరేషన్ చేయడం తప్పితే వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కృష్ణరాజు అనే ఆయన్ని పట్టుకోకుండా నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటి, ఇలా చాలా ప్రశ్నలు లేవనెత్తారు. అలానే మా మేనేజ్మెంట్ని నిందించడం ఏంటి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో ఇవి కోర్టులో నిలబడేటువంటి సెక్షన్లేనా? ఇప్పుడు ఇక్కడ అందుకని కుట్రకు సంబంధించి, కాన్స్పిరసీకి సంబంధించినటువంటి సెక్షన్ కూడా ఆపాదించడం జరిగింది. పాత మన ఐపీఎస్ 120B, ఇప్పుడైతే ఈ సంబంధించినటువంటి బిఎన్ఎస్ ప్రకారం కూడా ఆ సెక్షన్ ఆపాదించడం జరిగింది. అంటే సాక్షి మీడియా అనేది మిగతా మీడియాలకి, సాక్షి మీడియాకి సంబంధం అనేది, వ్యత్యాసం అనేది ఉంది. ఇప్పుడు మిగతా మీడియాస్ అయితే ప్రజల పక్షాన, ప్రజల యొక్క విధానాలు, ఏదైతే ప్రజల యొక్క ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాటి మీద మీడియా నిగ్గదీస్తుంది. మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మీడియా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి ఛానల్ సాక్షి రాజకీయ కోణంలో ఒక అమరావతిని, గతంలో కూడా మీరు చూసుకున్నట్లయితే అమరావతి వచ్చేటప్పటికి శ్మశానం అని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు చెప్పారు.
అదేవిధంగా అమరావతిలో ఒక భ్రమరావతి అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారా? అమరావతి ఒక ఇప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? మునిగిపోయే వాడది. ఇప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? తమ్మినేని సీతారాంని, బొత్స సత్యనారాయణని ఆయన శ్మశానం అన్నాడు, ఈయనేమో దెయ్యాల రాజధాని అన్నాడు. సో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే కాన్స్పిరసీ పెట్టారంటే కుట్రదారులు మొత్తాన్ని కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది. మీరు గోవర్ధన్ రెడ్డి కేసు కూడా అదే కదా, ఎప్పుడో జరిగినటువంటి వ్యాఖ్యల్ని తీసుకొని ఆ వ్యాఖ్యల్లో భాగంగా ఆయన్ని యాడ్ చేసిన సందర్భం కూడా ఉంది. అందుకనే ఇప్పుడు మనకి ఈ కేసులో A1 కృష్ణరాజు గారు, A2 కేఎస్ఆర్ గారు, A3 వచ్చేటప్పటికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెట్టారు. అంటే ఇంకా ఎచ్చట్రా అనే దానికి కూడా అవకాశం ఉంది. A3 సాక్షి మేనేజ్మెంట్ పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న చేసిన కామెంట్స్ మీద కూడా మళ్ళీ కేసు నమోదవుతుంది. ఆయన కూడా రెచ్చగొట్టే ఉద్దేశంతో చేశారు, సంకర జాతి మహిళలు ఆందోళన చేస్తున్నారని కూడా కామెంట్ చేశారని దాని మీద కూడా ఇవాళ ఏదో ఫిర్యాదు ఇచ్చారు. సో అంటే దీనికి కంటిన్యూషన్ ఉంటుందా? అరెస్టులు ఇంకా మరికొంతమంది ఇందులో యాడ్ అయ్యే అవకాశం ఉందా? మీరు చెప్పింది కరెక్ట్. A3 వచ్చేసరికి సాక్షి మేనేజ్మెంట్ కుట్రలో. అదేవిధంగా ఇప్పుడు నేనేమంటానంటే మీరు ఒకసారి మీ ద్వారా జనానికి కూడా తెలియాల్సిన అంశం ఏంటంటే, అమరావతి ఏదైతే 30,000 మంది రైతులు ఇచ్చారో అందులో 20,490 మంది SC, ST, BC మైనార్టీస్. అందులో 1 ఎకరానికి లోబడి చిన్నకారు రైతులు ఉన్నారు. 49% SC, ST, BCకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే ఈ అమరావతిని ఒక కుట్రపూర్తికంగా ఇప్పుడు వేస్యల్ అంటే ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మీకు తెలిసిన విషయమే, ఎయిడ్స్ రోగులకు సంబంధించి ఒక సర్వే చేస్తే అది భారతదేశం మొత్తానికి సంబంధించింది, వివిధ రాష్ట్రాలకు సంబంధించింది. ఎక్కడా కూడా అమరావతి అనే ప్రస్తావన కానీ, ఎక్కడా కూడా అమరావతి అనే పేరు కానీ వాళ్ళు చెప్పంది ఈ దానికి వంత పలికాడు వెకిలి మీడియా. ఎకిలి శాస్త్రంలో భాగంగా కేఎస్ఆర్ కూడా, కుమ్మినేని శ్రీనివాస్ కూడా వంత పలికి వికృత శాస్త్రగా దాన్ని ఉందాతనాన్ని తప్పించి ఒక సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి దాన్ని ప్రొవోక్ చేసే విధంగా చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. ప్రొసీజర్ ల్యాబ్స్ ఎక్కడా లేవు. ఆయనకి ఏంటంటే ఆయనకి వెళ్ళారు, నేను పలానా కేసులు అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు, ఆయన అరెస్ట్ చూపించారు. తర్వాత ఈ రోజు కోర్టుకు కూడా రిమాండ్ ఆయన పెడతారు. కోర్టులో మీరు అన్నట్లు ఎక్కడైతే చట్ట వ్యతిరేకంగా ఏదైనా ఆయన మీద ఆపాదించి ఉంటే రిమాండ్ రిజెక్ట్ చేయొచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ రిజెక్ట్ చేయమని విజయవాడ ACB కోర్టులో కూడా వాదనలు జరిగాయి. ఇప్పుడు వారి లీగల్ టీం కూడా ఇప్పుడు పన్నవాళ్ళు సుధాకర్ గారు కానివ్వండి, మనోహర్ రెడ్డి గారు కానివ్వండి రాత్రి కలిసి వాళ్ళ స్వేచ్ఛని వాడు ఎక్కడైతే వైలేషన్ ఆఫ్ లా ఉంటే, ఇప్పుడు రూల్ ఆఫ్ లా ప్రకారం ఎక్కడైతే జరగకపోతే కోర్టు ఫైనల్ గా దాన్ని డిటర్మైన్ చేస్తుంది, నిర్ణయిస్తుంది. అందుకని వాళ్ళు రిమాండ్ స్టేజ్ లో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు. అందుకని నేనేమంటానంటే ఇక్కడ కొరాబరేషన్ ఉంది కాబట్టి వాళ్ళు నేరపూరితమైన కుట్రలో కానీ వ్యక్తుల మనోభావాలను కానీ దెబ్బతీశారు కాబట్టి కొమ్మాలపాటి శిరీష్ అనేవా షీ బిలాంగ్స్ టు ద SC కమ్యూనిటీ, మాది కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి ఆమె ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు. ప్రైమా ఫేసీ ప్రకారం అరెస్ట్ చేశారు అనేది నా భావన. ఇంకా కృష్ణరాజు గారు అబ్స్కాండింగ్లో ఉన్నారు. సాక్షి మేనేజ్మెంట్ మీద కూడా చర్యలు తీసుకుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా యాడ్ చేస్తారు. మిగతా వాళ్ళు కూడా దీంట్లో ఎక్కడైతే మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొరాబరేషన్ ఉంటే వాళ్ళందరి మీద కూడా ముద్దాయిలు చేయడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. కానీ ఒకటి, ఇప్పుడు సాక్షి కార్యాలయం మీద దాడులు చేస్తున్నారు, సాక్షి కార్యాలయం పైన ఉద్దేశపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దాన్ని జర్నలిస్టుల అసోసియేషన్స్ కూడా ఖండిస్తున్నాయి. ఒకవైపు మీడియా స్వేచ్ఛ, ఇంకోవైపు ఏమో ఈ రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి వ్యాఖ్యానం. ఈ రెండింటి మధ్య వేరియేషన్ లేదా అంతరం చూపించేటువంటి అవకాశం చట్టపరంగా ఉందా? దీన్ని ప్రూవ్ చేయగలుగుతారా? మీడియా ముసుగులు ఎవరైనా సరే వచ్చి ఇలాంటి చర్యలు చేస్తే చట్టం ఉపేక్షించదు. ఎవరైనా మేధావి ముసుగులు వచ్చి ఇలాంటి పనులు చేస్తే చట్టం వాళ్ళకి వదిలిపెట్టదు. అందుకని మనకి ఆర్టికల్ 14 ఉంది. ఆర్టికల్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెబుతుందంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. మీరు అన్నట్టు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు 4 స్తంభాల్లో 1 జ్యుడిషియరీ, 2 పార్లమెంటు, 3 ఎగ్జిక్యూటివ్, 4 మీడియా ఖచ్చితంగా ఉంది. మీడియాకి స్వేచ్ఛ ఉంది ఆర్టికల్ 19 ప్రకారం. మీ యొక్క స్వేచ్ఛ ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, మతాల మధ్య మానవం సృష్టించే విధంగా ఎప్పుడైతే ఉంటుందో అలాంటి అప్పుడు దీన్ని కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేయకపోతే, ఎప్పుడు కూడా మనం చేసేది మనం రూల్ ఆఫ్ లా ఉండాలంటే కాన్స్టిట్యూషన్ లోబడే మనం దాన్ని మాట్లాడాలి. కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి మీ స్వేచ్ఛని ఇతరుల స్వేచ్ఛను హరించే విధంగా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కనుక ఉంటే ఇప్పుడు మీరు రాజకీయ ముసుగులు. మిగతా మీడియాకి సాక్షి మీడియాకి తేడా ఏంటంటే, సాక్షి మీడియా అనేది రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి నడుపుతున్నటువంటి, భారతిరెడ్డి గారు నడుపుతున్నటువంటి మీడియా అది. మిగతా మీడియాకి ఏంటంటే ఇండిపెండెంట్ ఉంటుంది. రాజకీయాన్ని రాజకీయంగా
విమర్శిస్తారు. ప్రతిపక్షం తప్పు చేసినా, అధికార పక్షం వైఫల్యాలు చేసినా దాన్ని విమర్శించే స్వేచ్ఛ మీడియాకి 100% ఉంది. కానీ మీడియా ముసుగులో ఎక్కడైతే మేధావుల ముసుగులో ఇలాంటి చర్యలు, ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకి పాల్పడితే, అంటే స్పాన్సర్ టెర్రరిస్ట్ లాగా జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి మాటల్ని ఈ సజ్జల రూపంలోనో, కేసీఆర్ డిబేట్ల రూపంలోనో, కృష్ణరాజు యొక్క వ్యాఖ్యల రూపంలోనో వస్తే చట్టం ఉపేక్షించదు. చట్టం అనేది ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఉక్కుపాదంతో వాళ్ళు లంచ్ చేస్తాను, ఇంకోసారి మళ్ళా మాట్లాడాలంటే వణుకు పుట్టే విధంగా మనం చేస్తాము. మీకు తెలుసు కేశవ్ గారు, ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు వర్ధిల్లుతారు అనేది ఆర్యోక్తి. ఈ రోజు స్త్రీలని, ఎవరికైనా స్త్రీ అంటే ఎవరికైనా తల్లి, చెల్లి అందరూ ఉంటారు, పిల్లలు ఉంటారు. ఈ స్త్రీలను అవమానించేటటువంటి అమరావతిలో ఏసీలంటే, అమరావతిలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ ప్రాంతాలు, ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, వాళ్ళందరూ ఏసీల రాజధానిగా చెప్పటం. కానీ ఒక విషయం ఏంటంటే, ఒక విషయం 52 చోట్ల కేసులు నమోదైనాయి అని చెప్పని ఒక రిపోర్ట్ వచ్చింది ఈ ఇన్సిడెంట్ మీద. అంటే కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ టీవీ డిబేటు, ఆర్గనైజ్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు, ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ 52 చోట్ల కేసులు నమోదైనాయి అన్నారు. సేమ్ పోసాని కృష్ణమురళికి కూడా అలాంటి ట్రీట్మెంటే ఇచ్చారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి కూడా అదే పరిస్థితి నడుస్తుంది. అక్కడ నెల్లూరు నుంచి గుంటూరు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు కానీ, కృష్ణరాజు అరెస్ట్ కానీ అయిన తర్వాత ఈ కేసులకు సంబంధించి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మళ్ళీ సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ యాత్ర ఉంటుందా ఈ కేసుల విచారణ కోసం, లేదా అన్ని కేసుల్ని ఒకటిగా చేసి కోర్టు విచారించడానికి స్కోప్ ఉంటుందా? అద్భుతంగా మంచి క్వశ్చన్ లేవనెత్తారు. మీరు చెప్పింది ఏంటంటే, ఇది 5 కోట్ల తెలుగువారు, 5 కోట్ల ఆంధ్రుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే వ్యాఖ్య. అమరావతి అనేది నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ ఎనీ క్యాస్ట్, బట్ ఆల్సో ఆల్ ద పీపుల్ ఆఫ్ ఏపీ హు ఆర్ బిలాంగ్ టు ద ఏపీ. సో దానికోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నా, దాన్ని ఏ వ్యక్తి ఈ రాజధాని, ఆంధ్ర రాజధాని, 5 కోట్ల రాజధాని అమరావతి నాది అనే కాన్సెప్ట్ ఉన్న ప్రతి పౌరుడు కూడా దీని మీద రిపోర్ట్ చేసేటటువంటి హక్కు వాళ్ళకి ఉంది. అందుకని వివిధ ప్రాంతాల నుంచి ఇన్ని రిపోర్ట్లు వచ్చాయి. దీనిన్నింటిని కూడా కాజ్ ఆఫ్ యాక్షన్ తీసుకొని మెర్జ్ చేసి జాయింట్ ట్రయల్ చేయాలా, డిఫరెంట్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంది కాబట్టి కొన్ని రిజెక్ట్ చేయాలా అనేది డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, పోలీసులు ఉంటుంది. కొన్ని ఏదైనా తీసుకుంటే పాస్ట్ పిటిషన్ వేసి మిగతా కేసులను రద్దు చేసుకునేటువంటి రైట్ సాక్షి యాజమాన్యానికి ఉంది, బాధ్యతలైనటువంటి కృష్ణరాజు గారికి ఉంది, కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. దీంతో పాటు గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కృష్ణరాజు అంటే ఆయన కులాలను దృష్టిలో పెట్టుకుని గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మళ్ళీ ఆ వ్యాఖ్యల్ని, అంటే ఒక ఏడాది క్రితం 2 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంటుందా? కృష్ణరాజు గారి యొక్క వైఖరి చూస్తే మనకి హిట్ అండ్ రన్ అంటారు. ఒక సంఘటన చేసి పారిపోవడం. ఈ రోజు ఆయన ఈ సంఘటన చేసినాక వెళ్ళిపోయాడు, ఎక్కడో అజ్ఞాతంలో ఉంటాడు. అజ్ఞాతంలో ఉండి యూట్యూబ్ ద్వారానో లేదంటే సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వారు ఎప్పుడైనా ఒక వ్యాఖ్య చేసినప్పుడు బేస్ ఉండాలి. నాకు పలానా దగ్గర నుంచి బేస్ తోటి నేను కామెంట్ చేస్తున్నాను అని చెప్పి లీగల్ ఛాలెంజ్ ఇస్తే ఆయన ఎవరు తప్పు పట్టరు, ఆయనకి ఆ స్వేచ్ఛ ఉంది. ఆయన ఎవరో ఎక్కడో మాట్లాడిన దాన్ని, ఎక్కడో టైమ్స్ ఆఫ్ ఇండియాలో పేరు ప్రస్తావించిన దాన్ని, దాన్ని తీసుకొచ్చి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా డిఫమేషన్ అయ్యొచ్చాము. దీంట్లో డిఫర్మేషన్ సెక్షన్ కూడా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా వేయొచ్చా కేసు? ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో లేని రిపోర్ట్ని ఆయన కోట్ చేస్తూ ఉన్నాడు కదా పదే. హెడ్లైన్లోనే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ టాప్స్ అని చెప్పింది అందులో, కానీ ఆంధ్రప్రదేశ్ని, అమరావతిని హైలైట్ చేశారు కదా. సో వాళ్ళు కూడా కేసు వేయొచ్చా? ఖచ్చితంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి పేటెంట్ రైట్ ఉంది. ఎందుకంటే వారు ఈరోజు భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి నేషనల్ పత్రిక కాబట్టి వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని, వాళ్ళ యొక్క ఉన్నటువంటి పేరుని, గుడ్ విల్ కూడా చెడగొట్టే విధంగా బేస్లెస్ గా మాట్లాడాడు కాబట్టి దే విల్ ఆల్సో ఫైల్ ద డిఫర్మేషన్ కేసు అగైన్స్ట్ ద కృష్ణరాజు. రైట్. థ్యాంక్ యూ బీఆర్కే గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అనుచిత వ్యాఖ్యల వ్యవహారానికి సంబంధించి ఒకరి తర్వాత ఒకరు ఖచ్చితంగా వరుసపెట్టి ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందని బీఆర్కే గారు చెప్తున్నారు. ఇక కేసులో పెట్టినటువంటి సెక్షన్లు చాలా ముఖ్యమైనటువంటి సెక్షన్లు ఉన్నాయి. వీటి నుంచి బయటపడడం కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చట్టపరంగా ప్రొసీజర్ని ఫాలో అయ్యారు పోలీసులు. ఇక నిర్ణయం న్యాయస్థానాలది, విచారణ అధికారుల చేతుల్లో ఉంటుందంటున్నారు. అయితే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కృష్ణరాజు మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.